హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం చుక్కాకు మిరియం లేదా చుక్కాకు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. చాలా హెల్తీ అండి. చుక్కాకు తీసుకొని, అది కూడా మా చెట్లో కాసినటువంటి చుక్కాకు కోసుకొని, దానిలోకి చిన్న సైజు ఒక 2 టమోటాలు, ఒక ఆనియన్, ఒక 7 నుండి 8 వరకు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. అందులోకి కొంచెం ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు వేయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. మరి ఎక్కువ ఇక్కడ ఇవి గోల్డిష్ కలర్ రావాల్సిన అవసరం లేదు. అందులోకి పచ్చిమిర్చి కొద్దిగా వేసేసుకొని అవి రెండు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది కారపొడి కూడా వాడుతుంటారు, కానీ అది అంత టేస్ట్ రాదనమాట. పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాస్ కూడా వేసేసి కొంచెం మరీ ఎక్కువ మగ్గాల్సినటువంటి అవసరం లేదు, మీడియంగా అవి మగ్గితే చాలన్నమాట. టేస్ట్ కోసం కొద్దిగా ఇప్పుడే కోసుకున్న చెట్లో నుంచి కోసుకున్న కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఆకు ఇందాక కోసుకున్నాం కదా చెట్లు, ఆకు మొత్తాన్ని కూడా కడిగేసి నీట్గా ఇలా వేసేసుకోవాలన్నమాట. మరి కాడలు లేకుండా వేసుకోకూడదు, బాగోదు. కాడలు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఫైనలీ కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట. అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది ఎక్కడ వేయాల్సినటువంటి అవసరం రాదు, ఎందుకంటే ఆకు అనేటటువంటిది మగ్గే కొద్దీ అందులోకే వాటర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసింది టమోటాలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట. అంతేనండి. ఇలా మనం మొత్తం కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకోవాలి. 2 మినిట్స్ చాలు. ఆకు అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట. ఇది చూడ్డానికి కొద్దిగా పాలకూర టైప్లో ఉంటుంది, కానీ పాలకూర అయితే కాదు. పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు లాంటివి ఏమీ వాడాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అనేది కొంచెం బాగా పెరగడానికి ఫైనలీ చెప్తాను ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అనేటటువంటిది. ఇంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం అలా వదిలేయాలి. ఇక్కడ చూడొచ్చు, వాటర్ కూడా నేను చెప్పినట్లు అలాగే వస్తున్నాయి కదా అందులో నుండి, అదే సరిపోతుంది. ఇది బగారా రైస్ కానీ, వైట్ రైస్ కానీ, సంగటి కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డాక్టర్స్ కూడా చెప్తారు కదా, హార్ట్ అనేటటువంటిది మనకు బాగా పంపింగ్ బాగా జరగాలి అంటే కనుక ఇలాంటి ఆకుకూరలు ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత తీసుకొని ఇలా ఎనుపుకోవాలన్నమాట. కొద్దిగా ఆకు మొత్తం మిక్స్ అవ్వడం కోసం ఫైనల్ టచ్ అండి. టేస్ట్ పెరగడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదేనమాట. మీకు ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, శనగ్గింజల పొడి అంటారనమాట. వాటితో నేను దంచి పెట్టుకున్నాను. ఒక 2 నుండి 3 స్పూన్స్ వరకు వేసేసుకుంటే చాలు. గుమ్మగుమ్మలాడే చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా హెల్తీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ మై ఛానల్ వాచ్ చేస్తున్నందుకు.